నేను ఈ రోజు ఏం చేస్తున్నానంటే జలముకుడు తీసుకున్నాను, అలాగే 2 క్లాత్లు తీసుకున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది, అలాగే మనకి ఒళ్ళు తగ్గాలన్నా, మనకి కొవ్వు పెరగపోయే వాళ్ళకి, డైటింగ్ చేసే వాళ్ళకి ఇలాగ ఆయిల్ తగలకుండా ఫుడ్ వాడితే చాలా మంచిది. అలాగే నేను దాగ తీసుకున్నాను, పాతకాలపులో దాగ తీసుకుని ఆవిరి నేను ఇడ్లీ వేస్తున్నాను. అది ఎలాగ వేయాలంటే నైట్ పూట నేను నానబెట్టాను. అలాగే మినపప్పు నానబెట్టాను. మినపప్పు ఈ గ్లాస్తో ఇడ్లీని ఒక 2 గ్లాసులు తీసుకున్నాను, మినపప్పు 1 గ్లాసు తీసుకున్నాను. మీకు తెలుసు కదా, అలాగే ఇడ్లీ పిండి మనం ఎలాగ వేసుకుంటామో అలాగే ఇడ్లీ పిండికి మనం సరిపడగా మనం ఇడ్లీ నైట్ పూట నానబెట్టేసి నేను నైటే ఈ ప్రాసెస్ చేసేస్తాను. మార్నింగ్కి ఇలాగ రావాలి. చూడండి ఎలాగ వచ్చిందో, ఇలాగ ఉబ్బాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇడ్లీ పిండి ఎలాగ వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. కాకపోతే మనకు ఆయిల్ తగులుకోకుండా మనకి ఆరోగ్యంగా ఉంటాము. చూడండి, ఇదిగో ఇది మనం అన్నం ఉంచుకునేది జలుముగుడు అంటారు, మరి ఇది వేరే భాషలో ఏమంటారో నాకు తెలీదు. అలాగే 2 క్లాతులు కాటనీ తీసుకోవాలి. ఈ 2 క్లాతులు కాటనీ తీసుకుని నేను తీసుకున్నాను. అలాగే వాటర్ పోసుకుని బాగా జాడించాలి. మామూలుగా ఆల్రెడీ ఇది క్లాతులు మంచివే, మనం జాడించి పెట్టుకున్నవే. మళ్ళీ వాటర్లో తడపాలి. ఇలాగా వాటర్లో తడిపితే మనకి మెత్తగా ఉంటాయి కదా, మనం కట్టేటప్పుడు మెత్తగా వస్తాయి. వాటర్ తీసేస్తున్నాను, వేరే వాటర్ పెట్టాను. మనకి ఆవిరి ఇడ్లీ అంటేనే పెద్ద సైజులో వేస్తున్నాను. చూడండి, ఇలాగ మనకు దాక్కి క్లాత్ ఇలా టైట్గా పట్టుకోవాలి. పట్టుకుని చుట్టూరు ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు టైట్గా చుట్టుకోవాలి. కింద అన్నది చుట్టుకుంటూ మడత పెట్టుకుంటూ ఉండాలి. మడత పెట్టాలి. ఇలా మడత పెట్టి మొత్తం టైట్ రావాలి క్లాత్ అన్నది. మనము ఇలాగ ఆయిల్ తిన్నోళ్ళు ఉంటాం కదా, ఆయిల్ మనకి వద్దు, మనం తినకూడదు, డైటింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇలాంటివి చేసుకుంటే. అలాగే అది కూడా ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఆవిరి మీద వేసుకున్నవి ఇలా కట్టేసి క్లాత్ ఇలా చుట్టూరు కట్టేసి టైట్గా ఉన్నాయి కదా. తర్వాత ఇలా జల్లుముగుడు పెట్టాను. మనకి ఆవిరి అన్నది బెజ్జలోంచి వస్తుంది. దానిపైన క్లాత్ వేసి ఇలా క్లాత్ వేసేసుకోవాలి. ఇలా క్లాత్ వేసేసిన తర్వాత పిండి తీసుకున్నాను. పిండి తీసుకుని ఇది నైట్ పూట మనము బాగా చక్కగా వస్తుంది. నైట్ పూటే చేసుకుంటేని. అలాగే గట్లు వేస్తున్నాను. గట్టుతోటి 3 వేసాను. ఇప్పటికి మనకి ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇది మొత్తం వేసేసుకోవచ్చు. నేను ఈ సైజులో సరిపోతుంది అని ఆవిరి ఇడ్లీ వేస్తున్నాను నేను పెద్ద సైజులోను. అలాగే నేను క్లాత్ ఎగస్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ తీసి ఇలా మనం పైన వేసేసుకోవాలి. ఇలా పైన వేసుకుని మిగిలింది కాలుకోకుండా మనం పైన ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా గుంటగా ఉండాలి. మనం ప్లేట్ అన్నది, మూత అన్నది గుంటగా ఉండాలి లోపలికే. నేను అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను నేను. మనం నీళ్లు లోపల దాంట్లో నీళ్లు పొంగేటప్పుడు మనకి వినిపిస్తుంది. అవి వినిపించినప్పుడు చిన్న మంట పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను నేను. అయిపోయిన తర్వాత అది ఒక పావు గంటకి అలా చూపిస్తున్నాను. మనకి ఎక్కువ టైమే ఉడకబెట్టుకోవాలి. పావు గంట, అరగంట చిన్న మంటలు చేసుకుంటే చక్కగా ఆవిరైపోతుంది. చూడండి, అంటుకోవటం లేదు కదా. కొంచెం ఉంటే ఒక జస్ట్ 10 నిమిషాలు ఉంటే అయిపోయినట్టే. మళ్ళీ క్లాత్ అన్నది నేను మళ్ళీ ఇలాగే వేసేస్తున్నాను. వేసి ఒక 10 నిమిషాలు అలాగే మంట ఉడకనిద్దాం. ఆవిరి పెట్టుకుంటే చారిపోతుంది.
అయిపోయాక నేను చూపిస్తున్నాను. చల్లారలేదు, కొంచెం వేడిగానే ఉంది. నేను వేడి వేడి మీద ఇలాగా మనము తీసేసుకుని, వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత అయితే ఇంకా బాగా వస్తుంది. కొంచెం వేడి మీద తీసేస్తున్నాను నేను. ఇలాగా వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఎలా వచ్చేస్తుందో, ఇలా రావాలి. అలాగే ఇది అయిపోయింది. ఇది గట్టిగా ఉంది, మనం ఏంటంటే గట్టిగా ఊడిపోతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్ తీసుకుని పైన తడపాలి. తడిపిన తర్వాత క్లాత్ అన్నది మనకి తొందరగా వస్తుంది. చూడండి, పైన క్లాత్ తీసేటప్పుడు పైన కొంచెం ఇలాగ చట్నీ తీసుకున్నాను. చట్నీలో కూడా నేను ఇది పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే పచ్చిమిరకాయలు వేసి చేసిన చట్నీది. మనం దీంట్లో కూడా ఆయిల్ ఎక్కువ లేదు, నేను ఆల్రెడీ చేసి పెట్టేసి వేస్తున్నాను. ఇలాగ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకు డైటింగ్కి చక్కగాను, మనకు ఆయిల్ ఎక్కువ వద్దు, మనం ఆయిల్ తినలేమన్న వాళ్ళకి బాగా మంచిది ఇది. ఆవిరి ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంది. అసలు స్మూత్నెస్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. గుల్లగా వచ్చింది. చూడండి ఎంత గుల్ల వచ్చేసిందో మొత్తం. బలం కూడాను.